పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాడు. నెక్స్ట్ రివెంజ్ సినిమా ఇదే. సినిమా చూసాక రివ్యూ చెప్పాల్సిందే. దీనమ్మ జీవితం బాగుంటే లైకులు, లేదంటే తప్పులు. 90-80 అబ్బో చాలా ఎక్కువ. 40-30-20-10% ఎంతైనా ఇచ్చుకో. మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నాయక్ సినిమాతో వచ్చిన రామ్ చరణ్ ఈసారి కూడా మళ్ళీ ఇంకో రివెంజ్ స్టోరీతో వచ్చాడు. అదే ఎవడు. ఫస్ట్ ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ గురించి. ఉన్నది కాసేపు అయినా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకాసేపు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంది అనిపించింది. ఎనీహౌ అల్లు అర్జున్ క్యారెక్టర్ వల్ల ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడింది. ఇంకా మన రామ్ చరణ్ విషయానికి వస్తే తన పాత రివెంజ్ సినిమాలో ఉన్న పర్ఫార్మెన్స్ ని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో వంశీ పైడిపల్లి రామ్ చరణ్ క్యారెక్టర్ ని చూపించిన విధానం బాగుంది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ డాన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ బాగుంది. బిస్కెట్. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే నువ్వెవడరా? కార్తికేడి? నేనే కార్తీక్, కనిపించట్లేదా? నువ్వు కార్తికేట్రా? అదేంటి నువ్వు సినిమా చూడలేదా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఏంటి ఒక్క సీన్ గ్యాప్ లో ఇంత జరిగిపోయిందా? అంటే సినిమాలో బడ్జెట్ ఉంది కాబట్టి యాక్సిడెంట్ హాస్పిటల్ నానా హడావిడి చేశారు. రివ్యూకి మాత్రం అడ్జస్ట్ అవ్వచ్చుగా. వాడి పర్సనాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి? వాడి హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? వాడి కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి? నేను ఒప్పుకోను. సినిమాలో కూడా నువ్వు ఇన్ని లాజికల్ క్వశ్చన్లు అడగలేదు. ఆయన కలర్ ఏముంది, మేకప్ కొంచెం ఎక్కువ వేసాను, కలర్ పెంచాను కదా, జుట్టు తగ్గించాను అంతే. ఇవన్నీ వదిలేరా. ఆ గొంతు ఎలా మారింది? అంటే కార్తిక్ ని నేనే, నాకు వంశీ డబ్బింగ్ చెప్పాడు. జీవితం ఏమడిగినా ఏదో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేట్టే ఉన్నావు కానీ సాగు. హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి కాజల్, పాటల్లో కనిపించడానికి రివెంజ్ ని సపోర్ట్ చేయడానికి శృతి హాసన్, ఇంకా ఏమీ జాక్సన్ ఉన్నారు. సినిమాలో వీళ్ళకి ఎలాగో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కాబట్టి వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. కానీ స్టార్టింగ్ 10 minutes లో కాజల్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ బ్రతకాలి సాంగ్ లో తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. బతకాలి బతకాలి కాదురా, అది చెలియా చెలియా. ఓ పిక్చరైజేషన్ ఒకేలాగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంక ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ, ఎల్బి శ్రీరామ్, కోట శ్రీనివాసరావుతో పాటు విలన్ గా యాక్ట్ చేసిన సాయి కుమార్ వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా స్టోరీకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ సెకండ్ హాఫ్ లోనే రావడం వల్ల సెకండ్ హాఫ్ కి చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఒక మాస్ ఎంటర్టైనర్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో ఈ సినిమా కూడా అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండడం వల్ల ఈ సినిమాలో ఉన్న సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో 2 స్టోరీలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక స్టోరీ, సెకండ్ హాఫ్ లో ఒక స్టోరీ. రెండింటిని కనెక్ట్ చేయాలి కాబట్టి ఫేస్ హాఫ్ లో ఉన్న ఫేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతే. ఫస్ట్ హాఫ్ ఒక రివెంజ్ స్టోరీ అయితే సెకండ్ హాఫ్ లో మన రొటీన్ తెలుగు సినిమాలో కనిపించినట్టు ఒక ఫ్లాష్ బ్యాక్, కొంచెం డిఫరెంట్ గా సోషల్ ఇష్యూ. సెకండ్ హాఫ్ లో లొకాలిటీ సీన్స్ వచ్చిన ప్రతిసారి మనకు ఎందుకో ఛత్రపతిలోని సీన్స్ గుర్తొస్తుంటాయి భయ్యా, అదేంటో. ఇంకా పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఎవడు సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్షన్. వినడానికి రివెంజ్ స్టోరీ నార్మల్ గానే ఉన్నా తను హ్యాండిల్ చేసిన పద్ధతి, తను చూపించిన స్క్రీన్ ప్లే, తను ప్రెజెంట్ చేసిన విధానం ఈ సినిమాకి మంచి అసెట్స్. ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కి, సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కి మధ్యలో వేరియేషన్ చాలా బాగుంది. రామ్ చరణ్ డాన్సులతో పాటు సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకా విలన్ గా చేసిన సాయి కుమార్ ఈ సినిమాకి ఇంకొన్ని మంచి పాజిటివ్ పాయింట్స్. ఇంకా నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా పెద్ద లిస్ట్ పోయా, ఎందుకంటే రొటీన్ సినిమా కదా. బ్రహ్మానందం అవసరమా? పాటల కోసమే హీరోయిన్స్ ఉంటే డైరెక్ట్ గా వీడియో సాంగ్స్ అని యూట్యూబ్ లోనే పెట్టచ్చు కదా భయ్యా, సినిమాలో ఎందుకు ఇంక్లూడ్ చేయడం?
ఇంకా తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే మాత్రం ఖచ్చితంగా సినిమా 3 గంటలు ఉండాలి, అంతేగాని రివెంజ్ డ్రామా అయినంత మాత్రాన సినిమా షార్ట్ ఉండకూడదు భయ్యా. ఏంటి భయ్యా ఇది? నెక్స్ట్ ఇది నిన్నే. ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ ఎపిసోడ్ ని, రామ్ చరణ్ డాన్సెస్ ని, ఇంటర్వెల్ బ్యాండ్ ని పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టేస్తుంది భయ్యా. ఎందుకంటే ప్రెడిక్టబుల్ స్టోరీ కదా, ఎన్ని ఉండదు రివెంజ్ సినిమాలు. సెకండ్ హాఫ్ ఎందుకు మనకు నాయక్ చూసినట్టే అనిపిస్తుంది భయ్యా. కాకపోతే ఆ సినిమాలో హీరోనే ముందుండి అన్ని చేస్తాడు, ఈ సినిమాలో హీరో వెనకాల ఉండి అందరిని ఇన్స్పైర్ చేస్తాడు. ఇంకా లేట్ చేయకుండా మన సినిమా పిక్చర్ పేజ్ లో ఎవడు సినిమాకి రాసిన ఫేస్బుక్ కమెంట్స్ చదువుదాం. హాలీవుడ్ ఫేస్ ఆఫ్, టాలీవుడ్ ఎఫ్ స్టార్ స్టార్ కే ఆఫ్. ఎవడు సెకండ్ హాఫ్ ఇస్ ఈక్వల్ టు నాయక్ సెకండ్ హాఫ్ వితౌట్ కామెడీ. మూవీలో ఫస్ట్ 20 minutes తప్ప చెప్పుకునే అంత ఏమీ లేదు భయ్యా. Typical commercial entertainer with revenge drama. 2 movies, 1 ticket. Not bad. Routine story told differently. Second half drag. One time watch. So, ఎవరు సినిమాకి మేము ఇచ్చే సినిమా పిక్చర్ పర్సెంటేజ్ 55%. అది కూడా రామ్ చరణ్ డాన్సెస్ కి, అల్లు అర్జున్ స్టీలింగ్ పర్ఫార్మెన్స్ కి, వంశీ పైడిపల్లి డైరెక్షన్ కి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన యాక్టింగ్ కి. ఫైనల్ గా ఎవరు సినిమా చూసిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఇంకెన్ని రోజులు పోయే రివెంజ్ స్టోరీలు. ఇక నుంచి అయినా రామ్ చరణ్ డిఫరెంట్ జానర్స్ చేస్తే చూడాలనుంది. అండ్ మన తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కి కొరత ఉందంటే అర్థం చేసుకోగలం భయ్యా, ఎలాగో పక్క రాష్ట్రాలు జరుగుతున్నారు. కానీ విలన్స్ కి కొరత ఎక్కడ ఉంది భయ్యా? సాయి కుమార్ లాంటి మంచి ఆర్టిస్ట్ ని వాడుకోవచ్చు కదా. మీరు వాడిని వేసి చేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్?